తెలంగాణ 33 జిల్లాల మహిళలందరికీ నిజంగా శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే 2500 రూపాయలు నెలకు, సంవత్సరానికి అక్షరాల 30,000 రూపాయలు. ఇది ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు 6 గ్యారంటీలలో ఒకటి. 18 నెలలు గడుతున్నా ఇప్పటికి కూడా దీని మాట మాట్లాడలే. కాకపోతే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా 42% ఉంచి, అంటే 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి గ్రామ స్థాయి ఎన్నికల్లోకి రావడానికి తెలంగాణ ప్రభుత్వం చర్చ జరుపుతూ ఉన్నది. అటు సుప్రీంకోర్టు కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నాయి ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచులు లేక చాలా రోజుల నుంచి గ్రామాల్లో అభివృద్ధి అనేది ఆగిపోయింది. చేసేటోళ్ళు లేక ఎక్కడి మురికి వాళ్ళు అక్కడే నిలిచిపోయినాయి. దీని గురించి సుప్రీంకోర్టు భారీ తీర్పు ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అవి 2 నెలల్లో కంప్లీట్ చేయాలి అని. మరి దాని మీద ప్రభుత్వాలు తొందరగానే వాళ్ళ యొక్క షెడ్యూల్, అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి అని ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువ శాతం ఇప్పుడు మహిళల ఓట్లు మనకు పడాలి గ్రామాలల్లో అని 2500 రూపాయలు. అట్లనే ఆసుపత్రిలో 10 లక్షల వరకు ఇన్సూరెన్స్, అంటే మనకు ఏదైతే ఆరోగ్య బీమా ఉందో ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షల వరకు పెంపు చేశారు. ఈ రెండింటి మీద మనకు స్పందన, అంటే అప్డేట్ రావడం జరిగింది. దీని గురించి ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రశ్న. ఏ విధంగా అంటే అరే 2500 రూపాయలు అని ఎమ్మెల్యే ఎలక్షన్లు వాయే, ఎంపీ ఎలక్షన్లు వాయే, ఎమ్మెల్సీ ఎలక్షన్లు వాయే, ఇప్పుడు గ్రామ స్థాయి ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడన్నా నిజంగా ఇస్తారా లేదా? మరి ప్రతి ఒక్కరికి ప్రశ్న. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల పైచీలకు ప్రజల్లో మన మహిళలందరికీ ఉన్నది ఈ ప్రశ్న. దానికి సమాధానం కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడుర్రి. విషయం చూసుకుంటే మనకు దాదాపు 7వ నెల 12వ తారీఖు వరకు దీని గురించి పూర్తి అప్డేట్ రావడం జరుగుతుంది. అంటే ఎప్పటి నుంచి 2500 ఇవ్వబోతా ఉన్నారు. నిజంగా ఇస్తారా? ఒకవేళ 12 నెలలకు మొత్తం ఇస్తే 30,000 రూపాయలు. చూద్దాం దాని గురించి ఇప్పుడు. అయ్యో, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయము. వీరికి నెల 2016 పింఛని అమలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పైన తన దృఢ సంకల్పాన్ని మరోసారి ప్రదర్శించిందట. ముఖ్యంగా ఏదైతే ఆరోగ్యపరంగా బాధపడుతున్న డయాలసిస్ పేషెంట్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వము మైలురాయిని నిర్ణయించింది. ఇది తీసుకొని దీర్ఘకాలిక కిడ్నీకి సంబంధించిన వ్యాధితో ఉన్న వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు నెలకు 8 నుంచి 10 సార్లు ఆసుపత్రులు తలుపు తడుపుతున్న వారికి ఇది నిజంగా గొప్ప ఊరట. అది ఏంటి అంటే ఇగో వాళ్ళకు కూడా పింఛనే పోతుంది. ఎవరు? డయాలసిస్ పేషెంట్లకు. వాళ్ళకు కూడా ప్రతి నెల మహిళలకు ఇచ్చినట్టే 2016 రూపాయలు కూడా ఇవ్వబోతా ఉన్నారట. వాళ్ళకు కూడా మనకు ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఏదంటే 2016 నెలకు 30,000 అని. దాని గురించి కూడా ఒకసారి మీకు చూపిస్తా. అంటే దీని గురించి ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ప్రస్తుతం కొత్తగా అయితే 4021 మంది డయాలసిస్ బాధితులు ప్రతి నెల 2016 చొప్పున పెన్షన్ మంజూరు చేస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందట. ఇదే దారిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్నటువంటి 4011 మందికి ఇంతకుముందు నుంచే పింఛన్ అందుతుంది. తాజాగా వీళ్ళు 4021 మంది మొత్తం కలుపుకుంటే 8,000కు పైచీలకు ఈ సంఖ్య మారిందని పంచాయతీరాజ్ గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ ముచ్చడం మొత్తం తీసుకురావడం జరిగింది. అంటే డయాలసిస్ పేషెంట్లకు 2016 2000 పింఛని 4,000 చేస్తామని మళ్ళా 2016 ఇస్తూ ఉన్నారు. దీని మీద మీరు కామెంట్ చేయాలి. ఎందుకంటే 4,000 పింఛని ఇవ్వాలి కదా. 4,000 పింఛన్ ఎటువైంది మరి? అది తెలియదు. ఇగో మహిళలకు
నెలకు 2,000 ఆర్థిక సహాయము, ఏడాదికి 30,000 మహాలక్ష్మి పథకం అమలుకు సిద్ధం. ఇది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఆర్థిక లాభాన్ని అందించేందుకు చొరవ తీసుకుంటుందట. మహిళలకు ఏంటంటే సబలత్వం పెంచేందుకు లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన మహాలక్ష్మి పథకం కింద అర్హత కలిగిన ప్రతి మహిళకు నెలకు 2,500 అంటే ఏటా నగదు 30,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు సిద్ధంగా వచ్చింది. ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డయాలసిస్ అలాగే ఈ 2016 కింద 2 కేటగిరీల వాళ్ళు ఇచ్చారు. ఏంటంటే మన మహిళలు అట్లనే డయాలసిస్ పేషెంట్లు. మరి ఈ వృద్ధాప్య పింఛని, వికలాంగుల పింఛని, బీడీ కార్మికుల పింఛని ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఏ పింఛన్లు ఏడున్నాయి? ఎవ్విడి గురించి కూడా గ్రామ అభివృద్ధి శాఖ వారు కావచ్చు, సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎవరు కూడా మాట్లాడతలేరు. ఈరోజు 4 కోట్ల ప్రజలను మనము ఓట్ల కోసం వాడుకుంటున్నాము అనే ఓ ప్రశ్న కూడా ఉంది. అది అవునా కాదా అనేది కూడా కింద మీరు కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకేముంటాయి మళ్ళా అంటే ఎన్నికలు ఉంటేనే పథకాలు అమలు, కానీ ఎన్నికలు లేకపోతే ఏంటి పరిస్థితి? ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే ప్రతి ఒక్కరికి సమాధానం మనకే దొరుకుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.